మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీమద్ వెంకటేశాయ నమః. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ ఐక్య వేదికలో పాల్గొన్నటువంటి యొక్క కొత్తగూడెం పురపట్టణ ప్రజలు, విశేషించి మరి ఆర్ఎస్ఎస్ వారు, హిందూ ధర్మ విశ్వ హిందూ పరిషత్తు వారు, బజరంగ్ దళ్ వారు, ఆ తర్వాత బ్రాహ్మణ సమాఖ్య వారు, స్మార్త పురోహిత సమాఖ్య వారు, ఒకరేమిటి అశేష ప్రజానికం కూడా ఈ యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేయటం కోసం, హిందూ సమైక్య వేదికని ఏర్పాటు చేయటం కోసం తమ తమ వంతు కృషిగా ఎంతో సహకరించి ఈ యొక్క మా నిరసన కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా స్వామివారి సేవలో తరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి మరి వారందరూ కదిలి ముందరికి వచ్చారు. వారందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటూ స్వామివారిని మా నినాదం ఒకటే, ఈ లోకాన్ని సుభిక్షంగా రక్షగా సనాతన హిందూ ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేసేటువంటి యొక్క సమైక్య వేదికను ఏర్పరిచి ప్రభుత్వాలు తదనుగుణంగా మా మనోభావాలకి తగినట్టుగా నడుచుకుంటూ మరి ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసి యావత్ జీవకోటిని సుఖశాంతులతో వర్ధిల్లే విధంగా ప్రజారంజకమైన పరిపాలన అందించాలని మేము కోరుకుంటూ ఈ యొక్క మహానిరసనను తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు తీసుకొని ధర్మబద్ధంగా పరిపాలించి వాళ్ళు కూడా కృతార్థులై మరి సుచరితులు కావాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి యొక్క మరి మా పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా వారికి, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా మరి నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క మా భావనని సవినయపూర్వకంగా వారి ముందుంచి తెలియజేసుకుంటున్నాం. స్వస్తి. గోవిందా గోవిందా. ఇవాళ కొత్తగూడెం పట్టణంలో తద్దరిల్లిపోయింది. అనేక మంది స్త్రీలు వచ్చారు, హిందూ బంధువులు అనేక మంది వచ్చారు. మామూలు విషయం కాదు. వాళ్ళు ఎప్పుడు రాని వాళ్ళు కూడా, ఇళ్లలో రాని వాళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈ రోజు జరిగింది ఈ ఐక్యతా భావం ఎల్లప్పుడూ ఉండాలి. ఏ ఒక్క హిందూపై కూడా ఏమన్నా చిన్న తప్పు జరిగినా కూడా, ఎవరు ముందు పడ్డా కూడా వాళ్ళని కఠినంగా ఈ ఐక్య వేదిక శిక్షిస్తుంది. చట్టబద్ధంగా ఈ ఐక్య వేదికకి ఒక్కడై కూడా అందరూ చేస్తారు. ఈ ఐక్యవేద కలకాలం ఉంటుందని చెప్పి మేము అందరూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గోవిందా గోవిందా. పవిత్రమైనటువంటి హిందువులకి ప్రాణమైనటువంటి, జీవమైనటువంటి, ఆత్మ అయినటువంటి, శ్వాస అయినటువంటి తిరుపతి లడ్డు కలుషితం చేయబడినది. ఇది 110 కోట్ల మంది, ఈ భారతదేశంలో ఉన్న 110 కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మా గుండెలు పగిలిపోయినాయి. మాకు ఇంతకంటే మనోవేదన మరొకటి లేదు. అందువలన మేమందరం కూడా ముక్త కంఠమతోటి ఈరోజు ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఎప్పుడూ రాని బ్రాహ్మణ్స్ కానీ, అయ్యవార్లు కానీ, పూజారులు కానీ, సమస్త హిందువు జాతి అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా తమ ఓపిక లేకపోయినా సరే ఇక్కడకు వచ్చి వాళ్ళ నిరసన తెలియపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క మీ రెండు ప్రభుత్వాలకి మేము విన్నవించుకునేది ఒకటే, ఈ జరిగినటువంటి ఈ యొక్క లడ్డూని కలుషితం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించి వారిని బయటికి రాకుండా యావజ్జీవ కారాగార శిక్ష, అవసరమైతే మరణ శిక్ష కూడా విధించవలసిందిగా యావత్ హిందూ జాతి కోరుకుంటూ ఉన్నది. 110 కోట్లు ఉన్న మంది ఉన్న ఈ హిందూ జాతి, మెజారిటీ ఉన్న హిందువు జాతి ఎందుకు ఈ విధంగా కించపరుస్తున్నారు? మేము ఎవరి జోలికి వస్తున్నాము? సమస్త జీవరాశుల్ని పూజించేవాడు ఒక హిందువు మాత్రమే. చెట్టుని, పుట్టని, సీమని, అన్నిటిని కూడా, ఆకాశాన్ని, భూమిని కూడా పూజించేవాడు ఒక హిందువు మాత్రమే. అలాంటి హిందువుకి ఎందుకు ఈ అవమానాలు ఎందుకు చేస్తున్నారు? మా దగ్గర సంఘటిత భావం లేదని చెప్పేసి మమ్మల్ని పరీక్ష పెడుతున్నారా? కాబట్టి ఖబర్దార్, మీరు మా జోలికి వస్తే ఎంతవరకైనా, చివరికి మా ప్రాణాలు త్యాగానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి యావత్ హిందువులందరూ కూడా చెబుతాం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని హిందూ సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు, భక్తులు, పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఈ కొత్తగూడెం పట్టణం తరపున
అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాము. దీనిలో వికాస తరగణి, బజరంగ దళ్, అలాగే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ, అన్ని వేద విద్యా పరిషత్, బ్రాహ్మణ సమైక్య, అందరూ ఒక్కళ్ళు కాదు, అందరూ ప్రతి ఒక్క హిందువు అయ్యగారులు, పూజారులు, ఎప్పుడూ రానటువంటి పూజారులు కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆత్మ ఎంత ఘోషిస్తుందో అర్థం చేసుకోండి. ఒక అయ్యగారు అంటే మనకి ఎంత పవిత్రంగా చూస్తాం, వారికి ఇంత బాధ తగలకుండా మనం చూస్తామే, అలాంటి అయ్యవారికి కూడా అలాంటి ప్రసాదం తినిపించామే. ఆ యొక్క క్షమాపణ కోసం శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వద్ద క్షమాపణ పూర్వక వందనాలు సమర్పిస్తాకి ఇవాళ కొత్తగూడెం ప్రజలు అందరూ కూడా గణేష్ టెంపుల్ దగ్గర నుంచి విద్యానగర కాలనీ వెంకటేశ్వర టెంపుల్ వరకు వేల సంఖ్యలో ఈ యొక్క పాదయాత్ర చేయడం జరిగింది, నిరసన యాత్ర చేయడం జరిగింది. కావున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీడియా మిత్రులారా, మీ అందరికీ వందనాలు, అభివందనాలు. సనాతన ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అందరం పోరాడాలి. అందరూ కలిసిమెలిసి ప్రతి హిందూ అందరూ ఇలాగే ప్రతి చోట ఇలాగే చేయాలి. అంత వాడల వీధిల ఇలా నినదించాలి, బాగా పోరాడి మనల్ని మనం రక్షించుకోవాలి. ఒకటి అందరికీ మా హిందువులందరూ ప్రతి ఒక్క ధర్మాన్ని కూడా మేము గౌరవిస్తాం. అలాగే మా ధర్మానికి ఎలాంటి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. ఈ లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీకి కారకులు ఎవరైనా సరే, వాళ్ళు రాజకీయ నాయకులైనా లేక ఉద్యోగస్తులైనా సరే, పాలక మండలిలో ఉన్నవారైనా సరే, ఎవరినైనా కఠినంగా శిక్షించాలి. శిక్షించే వరకు కూడా ఈ హిందూ సమాజం ఊరుకోదు. ఖచ్చితంగా ఇలాంటి ధర్నాలు, ఇలాంటి ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. స్వామివారి లడ్డు అపవిత్రం చేయడానికి ఇక ముందు ఎవరు ప్రయత్నించినా కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రతి ధర్మాన్ని, అన్ని ధర్మాలు మేము ఎలా అయితే గౌరవిస్తామో, మా ధర్మం విషయంలో కూడా ఎలాంటి చిన్న అపచారం జరిగినా ఊరుకొని చూడదు మా హిందూ సమాజం. సర్వే జన సుఖినో భవంతు, హిందూ సమస్తం సుఖినో భవంతు. ప్రతి హిందూ గమనించవలసిందిగా మనవి, హిందువులపై, హిందూ దేవాలపై ఇలాంటి దాడులు జరిగినప్పుడు కానీ ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రతి ఒక్క హిందూ ఇలా స్పందించాలని, మన రాష్ట్రంలోనే కాదు మన భారతదేశంలో ప్రతి హిందూ, బొట్టు పెట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు హిందూ, ఇలాంటి చెడు కార్యక్రమాలు జరిగిన ప్రతి ఒక్కరు స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై హింద్, జై భారత్ మాతాకి జై. భగవంతుడిని అపవిత్రం చేసిన ఇల్లు హిందువులందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ విజయం చేయాలి. ప్రతి సందులో ప్రతి చోట చేయాలి. హిందువులందరూ హిందూ భాయ్ భాయ్ అనుకోవాలి. భారత్ మాతాకి జై. జై గోవింద, జై గోవింద.